ఉద్యమ కార్యసాధక అన్నమాట. ఉద్యమ అంటే ప్రయత్నం, కార్యాన్ని సాధిస్తుంది ప్రయత్నం. మరి ఏ ప్రయత్నం చేయకుండా ఉంటే ఏ పని కాదు. ప్రతిదానికంటూ ఒక ప్రయత్నం అనేది చేయాలి. మరి మనం ప్రయత్నం చేసి నెరవేరకపోతే అది మన తప్పు కాదన్నమాట. అదే చెప్తాడు పంచతంత్రంలో, ఇతే కృతే యది నసిద్ధ్యతి కోత్ర దోష. ప్రయత్నం చేసామనుకోండి, నెరవేరకపోతే అది మన తప్పు కాదు అంటాడు. అందువల్ల దైవం నిహత్య కురు పౌరుషమాత్మశక్త్య, దైవాన్ని ప్రక్కన పెట్టి స్వశక్తితో పురుష ప్రయత్నం చేయాలి అని చెప్పేసి చెబుతారన్నమాట. మరి ఇలాంటివి చెప్పేటప్పుడు మనకు పంచతంత్రంలో అనేక శ్లోకాలు ఉన్నాయి. వాటిల్లో ఒక శ్లోకం అద్భుతమైనటువంటి శ్లోకం అన్నమాట. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి, ఉద్యమేన హి సిద్ధ్యంతి అంటున్నాడు. ప్రయత్నము చేతనే కార్యాణి పనులు సిద్ధ్యంతి నెరవేరతాయి. నహి మనోరథై, కోరికలు కోరుకుంటూ ఇంట్లో కూర్చుంటే నెరవేరవు అంటున్నాడు. ఏ విధంగా అంటే ఒక చక్కటి ఉదాహరణ చెప్పినాడు. నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగా. బాగా నిద్రపోతూ ఉన్నటువంటి మృగరాజు కదా, నాకేమిలే, ఈ జంతువులకన్నిటికీ నేను నాయకుణ్ణి కదా, రోజు నాకు ఆహారంగా ఇవి వస్తూ ఉంటాయి కదా అని చెప్పేసి తాను హాయిగా ఒక చోట పడుకొని నిద్రపోతూ ఉంటే, మరి ఆ మృగాలు ఏమైనా మరి ఆయన దగ్గరకు వచ్చి మహానుభావ మహారాజా మమ్మల్ని భోంచేయి అని అంటాయా? అనవు కదా. నై సుప్తస్య సింహస్య, నిద్రించుచున్నటువంటి మృగరాజైనటువంటి సింహం దగ్గరకు, సింహం యొక్క ముఖే నోటి దగ్గరకు వచ్చి మృగాహ, మృగములు జంతువులు నా ప్రవిశంతి, ప్రవేశించవు కదా అని అంటున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదైనా ఒక ప్రయత్నం చేయాలి అంటే, మరి ఏదైనా ఒక కార్యం నెరవేర్చుకోవాలంటే ప్రయత్నం చేయాలన్నమాట. ఇప్పుడు సైకిల్ నేర్చుకోవాలంటే ఏం చేయాలి మనము? సైకిల్ తొక్కాలంటే సైకిల్ తొక్కేది నేర్చుకోవాలి మనము. ఊరక సైకిల్ తెచ్చి ఆడబెట్టి నేర్చుకోకుండా నాకు రాదు అని చెప్పేస్తే సైకిల్ ఎప్పుడూ రాదు. అందువల్ల ఏదైనా ఒక ఈత నేర్చుకోవాలంటే కేవలం నీళ్ళలో పోయి కూర్చుంటేనే అవుతుంది. నీళ్ళలోకి పోవాలా, మునిగిపోకుండా ఉండడానికి ఏదో ఒక బెండో గిండో కట్టుకోవాలా, దాని తర్వాత ఎవరన్నా కాస్త ఈత వచ్చిన వాడిని సహాయం తీసుకోవాలా. ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే ఈత వస్తుందన్నమాట. ఇది ప్రయత్నం. ఈ ప్రయత్నం అనేది తప్పనిసరిగా అన్ని వర్గాల వాళ్లకు, అన్ని వయసుల వాళ్లకు, అందరికీ చాలా ముఖ్యమైనటువంటిది. ఇవన్నీ మీరు నేర్చుకోవాలి. భగవద్గీత చెప్తున్నాం, రామాయణం చెప్తున్నాం, కుమార సంభవం చెప్తున్నాం, మహాభాగవతం చెప్తున్నాం, పోతన మహాభాగవతం. ఆ పోతన భాగవతం మరి అద్భుతమైనటువంటిది అన్నమాట. అలాంటివన్నీ ఉత్తరోత్తర కూడా ప్రహ్లాద చరిత్ర చెప్పుకోబోతున్నాం. ప్రహ్లాద చరిత్రకు మూలం హిరణ్యకశిపుని వృత్తాంతం చెప్పుకుంటున్నాం కదా. మరి తల్లిదండ్రుల యొక్క వృత్తాంతం చెప్తే కదా పిల్లల యొక్క వృత్తాంతం వస్తుంది. అందువల్ల తల్లిదండ్రుల వృత్తాంతం చెప్పిన తర్వాతనే ప్రహ్లాద చరిత్ర ఉంటుంది. కాబట్టి అది 4-5 రోజుల్లోనే ప్రహ్లాద చరిత్ర మరి బిగిన్ అవుతుంది. వీటికన్నిటికీ మీరు సుఖంగా హాయిగా పోలవర్ మీడియా ద్వారా వినవచ్చు. పోలవర్ మీడియాను మీరు సక్రమంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్నీ హాయిగా మీ ఇంటికే, మీ ముంగిటికే వస్తాయి. అందరూ కూడా లైక్ కొట్టాలి, మీ యొక్క అభిప్రాయాన్ని 10 మందికి తెలియజేయాలి అని కోరుకుంటూ ఉన్నాను.